ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 10 శుక్రవారం ధనుసు రాశి వారికి మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. మరియు రేపటి రోజున వారి యొక్క గ్రహ బలాల ప్రకారం గురుగ్రహం బృహస్పతి ధనుసు రాశికి అధిపతి. జ్ఞానం, ఆధ్యాత్మికత, అభివృద్ధికి అనుకూల శక్తిని ఇస్తాడని నమ్మకం. మరియు శుక్రవారం కావడంతో శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది. సంబంధాలు, సౌఖ్యం, కళలు, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదండి. మరియు ఆలోచించి మాట్లాడడం వల్ల కుటుంబ సమస్యలు, ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు పొందవచ్చు. రేపటి రోజున అనుకూలమైన ఆరాధించాల్సిన దేవుడు శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన చాలా అనుకూలమని భావిస్తారు. అలాగే ధనుసు రాశి వారికి అధిపతి శ్రీ గురు భగవానుడు మరియు దక్షిణామూర్తి ప్రార్థన కూడా చాలా మంచిదిగా భావిస్తారు. రేపటి రోజున పరిహారాలు: ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవికి దీపం వెలిగించడం చాలా మంచిది. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని జపించండి. గురువారం లేదా శుక్రవారం పసుపు, పూలు దానం చేయడం చాలా శుభంగా భావిస్తారు. రేపటి రోజున పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది. మరియు రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు, తెలుపు. మరియు అదృష్ట సంఖ్య 3, 6. రేపటి రోజున శుభ సమయం వచ్చి ఉదయం ప్రార్థనా సమయం మరియు సాయంత్రం దీపారాధన సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం చూసుకుంటే అండి, దేవుడు ఎప్పుడూ కూడా మనకు ఒకే రూపంలో వచ్చి శాప రూపంలో రానండి, మనిషి రూపంలోనే, లేదంటే ఏదైనా సరే ఏదో ఒక మాటల రూపంలోనే మనకు రావచ్చు అన్నమాట. ఎవరు ఏది మాట్లాడినా మంచిదనే గ్రహించి తత్వం మీకు తప్పుగా ఉంటుందని మాకు తెలుసు. ఎందుకంటే ఈ వీడియోలో ఈ రాశి వారికి తగు సూచనలు, హెచ్చరికలు, మీ యొక్క జీవితంలో సంభవించబోతున్న ప్రతి ఒక్క విషయాన్ని మా మాటలతో కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం అయితే చాలా చేద్దాం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ మనసులో ఉచ్చరించుకుంటున్నా అంటే మీకు అంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ అంటే అనుకున్నదే తడవుగా ఆ పనులు చేసేస్తూ ఉంటారు. చేయబోయే పనిని అన్నిటినీ పనులు చేసే రూపంలో ప్రతి ఆలోచన అందరికీ నచ్చుతాయి. మరియు వీరి యొక్క ఆలోచన అందరికీ నచ్చడానికి వెనుక ఒక కారణం ఏమిటో తెలుసా అండి? ఎవరి కష్టంలో అయితే పైకి రావాలి అనుకోరు, ఎవరిని మోసపూరిత పనులు చేయడం, నమ్మక ద్రోహం లాంటివి చేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. మరియు చాలా ప్రత్యేకంగా వీరి ఆలోచనలు కూడా ఉంటాయి. మరియు ఎదుటి వ్యక్తిని కనపడే విధంగా చేస్తూ ఉంటారు. అంటే వీరి యొక్క పనిని చూసినా చూడకపోయినా ఎదుటి వారికి మాత్రం తప్పు ఉండదనే భావం అయితే ఒక నిజాయితీగా భావనాన్ని కలిగిస్తుంటారు. వీరి యొక్క పనులు, ఆలోచనలు, చేతులు ముఖ్యంగా ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. ప్రస్తుతం మీ రాశిలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుంది. ఇందుకు మీరు ముందుగానే బాధ్యతలు కష్టపడి సాధించే సమయం అది. వృధా కన్నా మీకు కొంత ఒత్తిడి ఎక్కువగా కలగజేస్తుంది. ఎప్పుడైనా ఒక విషయం గురించి ఆలోచించడం వేరు, మనసుకు దాన్ని తీసుకోవడం వేరు. బయటకు ఏదైనా గొడవలు జరిగితే ఆ నిమిషం జ్ఞాపకం ఉంచుకుంటాము, కానీ ఆ ఒత్తిడి అక్కడితో విడిచిపెడతాము. కానీ కుటుంబంలో కానీ మీ యొక్క పర్సనల్గా కానీ లేదా మీరు బాగా కావాలనుకున్న వస్తువో లేకపోతే మీ యొక్క లక్ష్యమో, మీ యొక్క బాధ్యతో, మీ యొక్క పరువుతో ఇలాంటి వాటి మీద కాస్త ఒత్తిడికి గురి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో తల్లిదండ్రులతో ఆరోగ్యతను బట్టి వారి యొక్క బాధ్యతలు మీకు పెరుగుతున్నట్లుగా అనిపించవచ్చు. గురు ప్రభావం ఫలప్రదం అవుతుందన్నమాట. గురువు మీకు ప్రస్తుతంలో ఈ రాశిలో 3వ స్థానంలో నుండి మార్గదర్శకగా పనిచేస్తున్నాడు. ఈ సమయంలో బంధువులు మరియు స్నేహితులు చక్కటి కమ్యూనికేషన్ మరియు సరికొత్త అవకాశాలు, సరికొత్త సమాచారాలు మీకైతే వచ్చే అవకాశం చాలా ఉంది. అలాగే
రేపటి రోజున మీకు చంద్రుడి స్థానం అనేది గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్యం, విశ్వాసంగా మారుతుంది. రేపటి రోజు మీకు అనుకోని విషయాల్లో అపూర్వమైన పరిచయాలు, పెద్దల మాటలు వినడం, చాలా పనులు చేయడం అనేది, ముఖ్యంగా బంధువుల మాటలు వచ్చే కొత్త విషయాలు కనిపిస్తున్నాయి. నిజంగా అంటే ఆలోచించాలండి. మీరు ముందుండి వాళ్ళ యొక్క తెలివితేటలను అభివృద్ధి పరుచుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకరి మీద ఆధారపడే మనస్తత్వం అయితే కాదండి. చేసే పనులు, చేయబోయే పనులు, రావాల్సిన పనులు మీకు ఎప్పుడూ కూడా చాలా సక్రమంగా నిలబడుతూ ఉంటాయి. అలాగే అసలు మనం చూస్తే గనుక పూర్తిగా ప్రత్యేకంగా రేపటి రోజున వీరి జీవితంలో మధ్యాహ్నం తర్వాత సాయంత్రం లోపుగా వీరికైతే కొన్ని విశేషమైన వార్తలైతే కొద్దిగా గట్టిగా వినే అవకాశం అయితే ఉందండి. అందులో అసలు ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తే గనక వీళ్ళకి ఒక 3 రంగాల్లో 3 విషయాల్లో అయితే ఖచ్చితంగా అద్భుతమైన వార్తలు వినబోతున్నారు. ముఖ్యంగా బంధువుల విషయంలో, 1 కుటుంబం విషయాల్లో, 2 ఉద్యోగ విషయంలో, 3 ఈ 3 విషయాల్లో కూడా మీకు ఒక ఆశ్చర్యకరమైన సమయంలో అనేది మన మాటలతో ప్రత్యేకంగా తెలుసుకుందాం. రేపటి రోజున వీరికి కుటుంబ బంధువులు ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం చాలా ఉంది. పాత బంధువుల నుంచి ఒక అప్రమత్తమైన సమాచారం అయితే రానుంది. మరియు సూచనలు కూడా ఉన్నాయి. గతంలో ఆరోగ్య ప్రమాదాలు ఉన్నట్లయితే గనుక వాటికి సంబంధించి తిరిగి చిగురించే అవకాశం అయితే ఉంది. అలాగే మరొకరి ద్వారా శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి. అలాగే మీకు కుటుంబ విషయాల్లో చూస్తే గనుక చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. మరియు పెద్దల ఆరోగ్యం పట్ల కూడా ఇలా జరగవచ్చు. పాత ఆరోగ్య సమస్యలు మరలా పునఃప్రారంభం కావచ్చు. పెద్దల విషయంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు బలంగా వచ్చే అవకాశం ఉంది. ఖర్చులపై కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు సమయం తీసుకోండి. భవిష్యత్తులో పెట్టుబడులు, కుటుంబ సభ్యులతో చర్చలు సాధించడము ఇలాంటికి మీకు ఒక ప్రత్యేకమైన అభివృద్ధిగా కనిపిస్తుంది. మరియు కుటుంబ సభ్యుల యొక్క మధ్య కొన్ని చర్చ జరిగినప్పటికీ వాటికి ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి. చిన్న చిన్న టెన్షన్స్ తీసుకోవద్దు. తల్లిదండ్రులు లేదా వయసు పైబడిన వారిపై కొద్దిగా సమస్యలు తలెత్తే పడవచ్చు. రేపటి రోజున ఆస్తి విషయాల్లో లావాదేవీలపై కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. మీకు ఆశ్చర్యకరంగా కలిగించవచ్చు, కానీ భవిష్యత్తులో ప్రణాళికలు చర్చించడానికి మాత్రం కూడా మీకు బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే రేపటి రోజున బంధువుల విషయంలో కొద్ది ఆశ్చర్యకరమైన పరిణామాలు, అలాగే స్నేహితుల మధ్య నుంచి ఒక వార్తలు, కుటుంబం నుంచి సపోర్ట్ చేయవలసిన పరిస్థితి కూడా మీకు రావచ్చు. మీరు గమనించాల్సిన మాటలు ఏంటంటే ఎవరి మాటలైనా వేచి చూసి నిర్ణయం తీసుకోండి. ఇలా మీరు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా లాభం కలుగుతుంది. ఉద్యోగ విషయంలో కూడా మీపై కొన్ని బాధ్యతలు పెరిగే సూచన ఎక్కువగా కనిపిస్తుంది. సీనియర్లు మరియు మీ పనితీరును గమనించి అవకాశం అయితే ఉన్నది సమయంలో శ్రద్ధ మరింతంగా చేపట్టాలి. ఇక పని మీద మంచి గుర్తింపు రాబడే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలకు సంబంధించిన మార్పుల గురించి సమాచారం వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. మీ యొక్క జీవితంలో ఏమిటంటే ఇప్పుడు ప్రత్యేకంగా హై అలర్ట్గా ఉండాలి. మరియు సీనియర్లు మీ పనిని గమనిస్తున్నారు గనుక మీరు ఏ పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మీ పని బయట ఒక కీలకమైన ఫైల్ లేదా ప్రాజెక్ట్ నుంచి మంచి రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు కొంత ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీరు చివరికి కలిసేలాగా పలుకోవచ్చు. కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా అనుకూలంగా సాధిస్తారు. రేపటి రోజు ఈ రాశి వారికి కొంచెం పరీక్ష సమయంగా చెప్పవచ్చు, కానీ పరీక్షలకు సంబంధించిన సందర్భాల్లో కూడా మీరు ఎక్కువగా రావచ్చు. శాంతంగా ఉండి సమయం అనుకూలించినప్పుడు మాత్రమే ఓర్పుగా ఉండాలి. లేదనుకుంటే చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రేపటి రోజున మీరైతే మాత్రం పని పట్ల కూడా పొరపాట్లు చేయకండి. ఆరోగ్యాన్ని తేలిగ్గా అస్సలు తీసుకోవద్దు. ఆస్తి, డబ్బు వ్యవహారాల్లో సంతకం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి సరిగ్గా చదివి చేయండి. ఏమి అంటే మీకు ఏవైనా సరే అవకాశాలు తేలిగ్గా ఉండొచ్చు, కానీ మంచి అవకాశాలు కనిపించడం, మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు ఒకరు ముందుకు రావడం అయితే మీకు జరుగుతుంది.
వాటిపై మీరైతే ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి నాకు తెలిసి మీరు ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే కనుక అపవస్య సమస్యలో మాటల్లో కానీ, విషయాల్లో కానీ, ఉద్యోగ సంబంధిత సమస్యల్లో కానీ, ఒత్తిడి కలిగించే సమస్యల్లో కానీ వచ్చే అవకాశం చాలా ఉంది. మరి మీరు శాంతంగా ఆలోచించి ముందుకు వెళ్తే మాత్రం మీకు ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు తేలికపాటి పరిష్కారం అయితే దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మీరైతే మాత్రం కొద్దిగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా కొంచెం ఒత్తిడి తగ్గించవచ్చు. ఇక మీరు ప్రశాంతంగా ఏంటంటే ముందు మీరు ప్రశాంతంగా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. రేపటి రోజున శుక్రవారం కావడంతో అమ్మవారి ఆశీస్సులు మీపై ఉంటుందండి. ఇక రేపటి రోజున మీకు అయితే ధనుసు రాశి వారికి చాలా ధనలాభాలు అయితే కూడా ఉంటుంది. మీకు సమస్యల నుండి తేలికపాటి నిర్ణయం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇక చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపటి రోజున మరో వీడియోతో మీ ముందుకు కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.